ఇప్పుడు కంప్లీట్గా క్యాంపెయిన్ అంటే మీ వాయిస్ వినిపించాల్సిందే. ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఒక పాట వచ్చింది అంటే మొత్తం క్యాడర్ అంతా కూడా ఆ పాట పెట్టుకునే ఊర్లలో తిరగడం అయిపోయింది ఇప్పుడు. సో మంచి గుర్తింపు వచ్చింది ఆ పాటలతోటి ఇప్పుడు మీకు. సో మీరు వైఎస్ జగన్ని కలిసిన సందర్భం, మీ గొంతు ఆయన దాకా ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళింది? జగనన్నకి అప్పటికి నేను ఒక సాంగ్ పాడా, నేను జెండలు జత కట్టడమే మీ ఎజెండా అనేటువంటి సాంగ్ మీ అందరికి తెలిసే. అది తెలుగు ప్రజల గుండెల్లో చెదిరిపోని జ్ఞాపకం అది. ఎందుకంటే నిన్ననే నేను కువైట్ పోయి వచ్చాను. కువైట్లో 5,000 మంది జగనన్న పాట వేస్తే అందరూ అసలు టవళ్ళు ఇట్లా ఊపుతూ డ్యాన్స్ చేశారు. అవి చాలా యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా బాగా వచ్చింది. మరీ ముఖ్యంగా జగనన్న పాటకు ఉన్నటువంటి ఆ క్రేజ్ ఎవరికి లేదు. అది అంటే అది అందరికి తెలుసు. తెలుగు రాష్ట్రాలు వెళ్ళారు అంటే ఒక్కసారి పాట ప్లే అయింది అంటే అరే నిజం కదా ఇదంతా భలే చెప్పారే పాటలో అనిపిస్తుంది. పాట లిరిక్స్ కూడా మళ్ళీ ఆయన చెప్పడం అంటే మరీ ముఖ్యంగా మీరు ఈ సాంగ్ గురించి అడిగారు కాబట్టి నేను అంటే ఒక 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్ కాక అంతకన్నా ముందు ఇయర్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రిగా జగనన్న ఏపీకి ఉన్నారు. అప్పుడు తెలంగాణకి వెళ్ళి కవులను గాయకులను కొంతమంది కళాకారులని పిలిచి వాళ్ళకి సన్మానం చేసి రెస్పెక్ట్ చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశం జగనన్న కలిగి మమ్మల్ని అక్కడికి పిలుస్తాడు. నాతో పాటు కొంతమంది వస్తారు, నేను కూడా వెళ్ళాను దానికి. అంటే నాకు చిన్న అదృష్టం ఏంటంటే అప్పటికే ఆ సాంగ్ చేసి ఉన్నా, కానీ అది రిలీజ్ కాలేదు. అది ఆ ప్లేస్లో రిలీజ్ చేయడం, అంటే ఆ అకేషన్లో రిలీజ్ చేయడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. జగనన్న ముందు కూడా నేను సాంగ్ పాడి వినిపించాను. అది జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓహో బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు అన్న. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. అట్లంటది, ఎంత ఫోర్స్ ఉంటుంది అన్నట్టు. ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, అసలు ఉంచబోడు ఎవడికి మెడలు. ఆయన ఎదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక జడలు అని ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో రీల్స్ కొన్ని కోట్ల మంది రీల్స్ చేశారు. అంటే ఒక సర్పంచ్కి పెడతారు, ఒక వార్డు మెంబర్కి పెడతారు, ఎంపీటీసీకి పెడతారు, ఎంపీపీకి పెడతారు, జెడ్పీసీకి పెడతారు, ఎమ్మెల్యేకి పెడతారు, ఎక్స్ఎమ్మెల్యేకి పెడతారు. అందరికీ కట్ చేయడము, అతను స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్ జగనన్న సాంగ్ పెడతారు. అది నా గొంతుతో ఉంటుంది. రీల్స్ ఇట్లా చూస్తుంటే ప్రతి సందర్భంలో నా వాయిస్ వస్తుంది. అవును, అదొక గర్వం. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఆ పాటలకి డాన్స్లు రీల్సే కనిపిస్తాయి ఇప్పుడు కూడా. అంటే లీడర్స్ కోసమనే కాదు, ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా ఒక బీట్కుండే మహత్యం కూడా ఏమో అది. అంటే అది ఆ గొంతులో వచ్చే ఒక ఫోర్స్ కానీ లేకపోతే ఆ బీట్ కానీ దాన్ని ఇంకెవరూ బీట్ చేయలేరేమో. అట్లేం కాదు, పాడతారు. అయితే ఏంటంటే ఈ నేలకు మరీ తెలంగాణ గడ్డకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ఉన్న రచయితలు విత్ ట్యూన్తో లిరిక్స్ రాస్తారు. వాళ్ళు అనుకొని గొప్పగా విత్ ట్యూన్ అనుకొని రాస్తారు. జనరల్గా అయితే మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తే సినిమాలు మామూలుగా రాసి మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేస్తే ఆ ట్యూన్కి రాస్తారు. మన తెలంగాణలో ఉన్న రచయితలు చాలా గొప్పగా తమ్ముళ్ళు విత్ ట్యూన్ అనుకొని విత్ లిరిక్స్ రాసుకుంటారు. వాళ్ళు విత్ వాళ్ళ వాయిస్తోని నాకు వినిపిస్తారు. నర్సన్నకు రాస్తున్నామంటే ఎట్లా ఉండాలి, ఆయన స్టైల్ ఎట్లుంటుంది, ఆయన ఫోర్స్ ఎట్లుంటుంది, ఆయన అంత గంభీరమైన గొంతుతో పాడతారు. కాబట్టి మనం ఎట్లా రాయాలని నన్ను దృష్టిలో పెట్టుకొని రాస్తారు. అందరూ రచయితలు చాలా అద్భుతంగా రాసినారు. ఈ విజయం నా ఒక్కడిది కాదు. తెలంగాణలో నాకు పాటలు రాసిన ప్రతి రచయితది, నాకు మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ది, కోరస్తో సహా అందరి సమిష్టి విజయం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. నేను పాడిన పాట ప్రతిదీ విజయవంతంగా జనం గుండెల్లో ఎగిరే జెండా అయిందంటే, ఏ నాయకుడు వాడిన జనం జేజేలు పలికిందంటే అది
అందరం కలిసి సమిష్టిగా సాధించిన విజయం అని నేను మనస్ఫూర్తిగా నమ్మేవాడిని. మీరు ఇంతకు ముందు చెప్పారు ప్రతి సందర్భంలోనూ పాటనే నేను ఫస్ట్ కమ్యూనికేషన్లో వాడారు. పెళ్లి చూపులకు కూడా అట్లనే పాటే పాడారట, నిజమా? అట్లా ఏమంటే నిజమే కదా మరి. అబ్బాయి ఏం చేస్తాడు? డ్రైవరు. ఇప్పుడు డ్రైవర్కి ఇవ్వాలంటే ధైర్యం ఉండాలనా? సైడు సింగర్ అంటేనే కదా వాళ్ళు ఇచ్చేది. ఓకే, సింపుల్. అది మనకున్న ఎక్స్ట్రా క్వాలిటీ ఇదే కదా, సింగింగే కదా. సరే గొప్ప గాయకుడు ఇంత అవుతాయని వాళ్ళు అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు, ఎవరు జనం అనుకోలేదు. అప్పుడు బ్రతకడానికైతే గొంతు, సమాజంలో గుర్తింపు రావడానికి ఒక గొంతు, గౌరవం, రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా, ఇప్పుడున్న క్యాబినెట్లో మినిస్టర్లు అందరూ కూడా ఆ రోజు నా పెళ్ళికి రావడం జరిగింది. ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మొన్న చనిపోయినటువంటి దామోదర్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, పెద్దలు జానారెడ్డి గారు కానీ, చాలామంది ఆ రోజుల్లో 2002లోనే ఒక 5,000 మంది నా పెళ్ళికి వచ్చారంటే ఎక్స్ట్రా నాకు సింగింగ్ ఉంటేనే వచ్చేది.